హాయ్ గైస్, కల్కి మూవీ ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసి ఉండొచ్చో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే 7 o'clock అయితే టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. ఉప్పల్లోని రాజ్యలక్ష్మి థియేటర్లో టికెట్స్ బుక్ చేస్తున్నాను. అక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకా 1/2 hour జర్నీ ఉందన్నమాట. స్కైవాక్ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను. 7 o'clock అయినా ఇంకా షో వేయలేరు. 4 o'clock వేసిన షో అనమాట, ఇంకా అయిపోలేదు. అయిపోయేసరికి కొంచెం లేట్గా వేసేసరికి పబ్లిక్ చాలా జామ్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది అనమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోయి 3D గ్లాసెస్ తీసుకున్నాను. ఒక 20 rupees అయితే పే చేయాలి 3D గ్లాస్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత నా నెంబర్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వచ్చాను. లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత మూవీ పడడానికి ఇంకో 10 minutes అయితే ఉందన్నమాట. నేను వచ్చి నా సీట్ దగ్గర అయితే కూర్చొని 3D గ్లాస్ పెట్టుకుని కొద్దిసేపు అయితే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకున్నాను అనమాట. మనకు రివ్యూ అయితే ఇవ్వాలి కదా. ఇక మూవీ చూసినట్లయితే మార్నింగ్ షోకి అయితే ఫుల్ పేపర్తో నిండిపోయింది. నా కాళ్ళ దగ్గర చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయో. అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా ఉంది. కొద్దిసేపటికైతే మూవీ స్టార్ట్ అయింది. మూవీకి స్టార్ట్ అవుతుంటే బీజిఎం మాత్రం మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తం ఎలా ఉందంటే కురుక్షేత్రంలో భాగవతం ఎలా ఉందో అలా ఉందన్నమాట. కురుక్షేత్రం గురించి చెప్పాలంటే ఇక కొద్దిసేపటికైతే టైటిల్ కార్డ్ అయితే పడిపోయింది. మూవీ విషయానికి వస్తే మాత్రం ఒక్క మైనస్ లేదు భయ్య, నాకు తెలిసిన వరకు అయితే. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇంకా మాట్లాడడానికి అయితే 2-3 సలార్లు కలిపితే ఈ మూవీ అన్నంత రేంజ్ లో అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్ల హైలైట్ లో ఉంటుంది. బయట మనం ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారు, ఏం పేర్లు అని ఒక్కటి కూడా చెప్పను మీకైతే. మూవీ మాత్రం 3Dలో చూడడానికి మాక్సిమం ప్రిఫరెన్స్ చేయండి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా కొద్దిసేపటికి అయితే ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది. మూవీ మాత్రం కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా కామెడీ ఉన్నట్టుండి మంచి ఫైట్లు అని ఒక్క నిమిషం బోర్ కొట్టదు భయ. అసలు మీకు బోర్ అన్న పదం కూడా లేదు. చాలా 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 బాగుంది. ఇంతకు మించి నేను ఏం మాట్లాడలే అనుకోవట్లేదు. ఇందులో చూడండి బ్రహ్మాండం కామెడీ కానీ చాలా ఉంటది అనమాట. ఇక కొద్దిసేపటికి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక కోక్ అయితే తెచ్చుకున్నాను అనమాట. దాని తర్వాత ఒక కురుక్షేత్ర యుద్ధం అన్నట్టే ఉంటది భయ. లాస్ట్ ఫైట్ లో ఉంటది మాత్రం మామూలుగా ఉండదు. లాస్ట్ లో గూస్ బంప్స్ 100 సార్లు వస్తాయి భయ. బట్ డైరెక్టర్ నాగశ్విన్ ఎలా తీశాడంటే బ్రెయిన్ లో ఎలా ఉందో అది ఎగ్జాక్ట్లీ స్క్రీన్ పైన పెట్టాడు భయ్య. మెయిన్ క్యారెక్టర్లు అంటే మామూలుగా ఉండదు. అశ్వత్థామ క్యారెక్టర్ కానీ కమల్ హాసన్ క్యారెక్టర్ కానీ ఉంటదిగా, మామూలుగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగా నచ్చుద్ది అనమాట అందరికి. ఒక్కసారి వెళ్ళి తప్పకుండా చూడండి. మాక్సిమం 3Dలో చూడడానికి ఉండండి. ఇక రేటింగ్ విషయానికి వస్తే 10కి అవుట్ ఆఫ్ 10 ఇస్తాం భయ్య. నేనైతే రేటింగ్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక రకమైన పండుగ అనుకోవాల్సింది. కల్కితో మాత్రం మూవీ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి.